వైద్యం కోసం రోగులు ఆసుపత్రికి వస్తే కనీసం అంబులెన్స్లో నుంచి కిందికి దించి లోపలికి తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఒకవైపు సిబ్బంది కొరత, మరోవైపు కనీసం వీల్ చైర్లు, స్ట్రెచ్చర్లు సైతం సరిగా లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఇది విజయవాడ ప్రభుత్వాసుపత్రి దుస్థితి. విజయవాడ ప్రభుత్వ బోధనాసుపత్రికి నిత్యం 3000 నుంచి 4000 వరకు ఓపీ ఉంటుంది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలతో పాటు ఏలూరు, గుంటూరు, ఒంగోలు జిల్లాల నుంచి ఆరోగ్య సమస్యలతో రోగులు వస్తుంటారు. కానీ వారికి కనీస సదుపాయాలు దక్కడం లేదు. రోడ్డు ప్రమాదాలు, తీవ్ర అనారోగ్యానికి గురైన రోగులను ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లేందుకు వీల్ చైర్లు, స్ట్రెచర్లు అందుబాటులో లేక గంటల తరబడి రోగులు నిరీక్షించాల్సిన దుస్థితి. అప్పుడైనా ఆసుపత్రి సిబ్బంది ఎవరైనా వస్తారా అంటే అదీ లేదు. బంధువులే వీల్ చైర్లు, స్ట్రెచర్లు ఆపరేట్ చేసుకోవాల్సిన దుస్థితికి దారితీస్తోంది. రోగులను ఆసుపత్రిలో ఏ విభాగానికి తీసుకువెళ్లారో, ఏ డాక్టర్ను కలవాలో రోగుల బంధువులకు అవగాహన ఉండటం లేదు. వాస్తవానికి స్ట్రెచర్లు, వీల్ చైర్ల ద్వారా అత్యవసర సమయాల్లో రోగులను తరలించడానికి మేల్ నర్సు ఆర్డర్లీ, ఫిమేల్ నర్సు ఆర్డర్లీలు ఉండాలి. కొన్నేళ్లుగా ఈ పోస్టుల భర్తీ లేక సమస్య ఏర్పడింది. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో 325 శాంక్షన్ MNO, FNO పోస్టులుండగా కేవలం 145 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 180 మంది సిబ్బంది అవసరం. ఉన్న అరకొర సిబ్బందిలో సెలవులు పెడితే ఇక అంతే సంగతి. విధిలేని పరిస్థితుల్లో రోగులను తామే తీసుకెళ్తున్నామని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు తీసుకెళ్లట్లేదండి. వచ్చి మేమే మా ఇక్కడ నాతో పాటు ఆడవాళ్ళు ఉన్నారు. మా వైఫ్ను, మా చెల్లి ఉంది. ట్రాలీ కోసం వెళ్తే 10 నిమిషాలు, పావు గంట అంటున్నారు. ఒక్కోసారి అది కూడా దొరకదు. అప్పుడు ఏం చేయాలంటే పాక్కుండా వెళ్ళాలి, లేకపోతే 2 మనుషులు భుజం మీద ఎక్కించుకొని తీసుకెళ్ళాలి. ఇంకోటి లోపల డాక్టర్లు కూడా 4 డాక్టర్లు, నాకు ఫస్ట్ రోజు కాలు ఇరిగి వచ్చిన రోజు 4 డాక్టర్లు స్కానింగ్, సిటీ స్కానింగ్ చూసి దాన్ని బట్టి 4 మాట్లాడినా కానీ ఒక డిసిషన్కి రాలంటే సీనియర్ డాక్టర్ అనేది అందుబాటులో లేరనమాట. జూనియర్ డాక్టర్లు ఉన్నారు, వాళ్ళకేమో కొంచెం తెలియదు, కొంచెం తెలియదు. ఇప్పటికి నేను 3వ కట్టిన కాడి నుంచి రావడం హాస్పిటల్కి. 3వ నుంచి మా ఇంట్లో ఆడవాళ్ళే తీసుకొస్తున్నారు. ట్రాలీలు కూడా చాలా కష్టంగా దొరుకుతున్నాయి. సాధారణ సర్టిఫికేట్ తీసుకుని పారాలసిస్ వస్తేనే వచ్చామన్నమాట. మేమే తీసుకెళ్ళాం. మరి దేనికి ఉండరేమో మరి అన్న మాకు తెలియదుగా. అంటే వీటికి ఉండరేమో మరి మాకు తెలియదు కదా. మేమే తీసుకొచ్చాం. కొత్త 2 పట్టుకొని తీసుకొచ్చాం. ఉంటే బాగుంటుంది. మరి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు మాకు. అడుగుతా తీసుకెళ్ళాం. విజయవాడ GGHలో MNOలు, FNOలు లేరనే విషయమై చాలాసార్లు ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీ సమావేశాల్లో చర్చకొచ్చింది. అయినా సమస్య పరిష్కారానికి అడుగు ముందుకు పడలేదు. ప్రభుత్వం అనుమతిస్తే సిబ్బంది కొరత తీరే అవకాశముందని ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇంతకుముందు మినిస్టర్ గారు కూడా వచ్చినప్పుడు మాట్లాడాం. ప్రతి HDS మీటింగ్లో అది ఒక ఎజెండా ఐటమ్ కింద పెడుతున్నాము. DME గారి దగ్గర నుండి గవర్నమెంట్కి వెళ్ళింది. గవర్నమెంట్ దగ్గర ఫైల్ ఉందండి. ఇంతవరకు జరుగుతుంది, తప్పట్లేదు. మనకి ఎక్కువ బాగా పెరిగారు ఈ మధ్య. ఓపీ కానీ ఇన్పేషెంట్లు కానీ ఎక్కువ అయ్యారు. ఓపీ పేషెంట్లకి మనకి ఇబ్బంది అవుతుంది. ఇన్పేషెంట్ల వరకు మేమే షిఫ్ట్ చేస్తున్నాం. ఇది రోగులు, బంధువులు విజయవాడ GGHలో నిత్యం అనుభవిస్తున్న పరిస్థితికి నిదర్శనం. ఎప్పుడు కూడా స్ట్రెచ్చర్లు లేక, వీల్ చైర్లు లేక గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. అలాగే MNOలు, FNOలు తీసుకెళ్లే సిబ్బంది లేక ఈ రోగులను ఎక్కడ తీసుకెళ్లాలో, ఏ డాక్టర్ చూపించాలో అయోమయం అయితే రోగుల బంధువుల్లో నెలకొంది. ఇక్కడ సిబ్బంది కొరత ఎప్పటి నుంచో పట్టి పీడిస్తుంది. ఆసుపత్రి సలహా సంఘ సమావేశాల్లో కూడా దీనిపై చర్చ జరుగుతుందే తప్ప సిబ్బంది ఖాళీల భర్తీ అయితే జరగడం లేదు. ఈ దశగా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి MNO, FNO పోస్టులను భర్తీ చేయాలని రోగులు, బంధువులు కోరుతున్నారు. కెమెరామెన్ కోటేశ్వరరావుతో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ.